హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చి టేస్టీ రెసిపీ అండి. అది కూడా అందరికీ ఎంతో ఇష్టమైన సొరకాయ అండి. సొరకాయ తొక్కు మనం పడేస్తూ ఉంటాం కదా, ఆ తొక్కు పడేయకుండా సొరకాయ తొక్కుతో పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. అలాగే సొరకాయ పులుసు ఎలా చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చూసేసేయండి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ సొరకాయనైతే ఈ విధంగా తొక్కు తీసేసుకోవాలండి. చూసారు కదండి, ఈ తొక్కుతోనే మనం పచ్చడి చేయబోతున్నాం అనమాట. ఈ విధంగా తొక్కు తీసేసుకున్న తర్వాత కొంచెం ముక్కలుగా కట్ చేసుకోవాలండి. అలాగే కొంచెం సొరకాయ ముక్కలు కూడా వేస్తున్నాను తొక్కుతో పాటు. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకోవాలండి. అలాగే పచ్చడికి కొంచెం ధనియాలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట. పచ్చడికి నేను ఎండుమిర్చి వాడుతున్నానండి. మీరు కావాలంటే పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు. నేను 3-4 ఎండుమిర్చి వేసుకున్నానండి. అలాగే ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత సొరకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత టమోటా కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టి ఇలా మగ్గించుకోవాలన్నమాట. అవి మగ్గిన తర్వాత కొంచెం పసుపు, అలాగే కొంచెం చింతపండు వేసుకొని 1 మినిట్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసేసుకోవాలండి. ఈ మిక్సీ జార్లో వేసేసుకొని సరిపడా సాల్టు, అలాగే ఒక వెల్లుల్లి రబ్బ వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలండి. ఎక్కువ వాటర్ వేసుకోకూడదు. ఇలా మిక్సీ పట్టేసుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా మిక్సీ పట్టేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా టేస్టీగా సొరకాయ తొక్కుతో అయితే పచ్చడి చేసుకోవచ్చు. అలాగే సొరకాయ పులుసు ఎలా చేసుకోవాలో చూడండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర. పులుసు కర్రీ కాబట్టి కొంచెం మెంతులు కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఎక్కువ మెంతులు వేసుకోకూడదండి, మరీ ఎక్కువ వేసుకున్న చేదు వచ్చేస్తుంది. అలాగే సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసుకొని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. నేను ఈ కర్రీకి క్యారెట్ కూడా వాడుతున్నానండి. అది ఆప్షనల్, మీరు క్యారెట్ ఉంటేనే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇలా 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత క్యారెట్ కూడా వేస్తున్నాను. ఇవి కూడా ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 1 మినిట్ మగ్గనిస్తే క్యారెట్ కొంచెం మెత్తగా అవుతుంది. ఇప్పుడు టమోటా కూడా యాడ్ చేసేసుకోవాలి. అలాగే సొరకాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను. ఇవి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఉప్పు, పసుపు అంతా ముక్కలకు పట్టేటట్టు ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇలా 2 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గనిస్తే సొరకాయ ముక్కలు బాగా ఆయిల్లో ఫ్రై అవుతాయండి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. ఇలా కారం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలన్నమాట. చూసారు కదండి, ఆల్మోస్ట్ సొరకాయ ముక్కలు ఉడికిపోయాయి. ఇప్పుడు కొంచెం చింతపండు వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇలా చింతపండు వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు చూడండి, కర్రీ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది. పులుసు కూడా కొంచెం చిక్కబడింది అన్నమాట. లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మీ దగ్గర కరివేపాకు ఉంటే పోపు వేసుకునేటప్పుడే కరివేపాకు వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది, కర్రీ కూడా మంచి టేస్ట్ వస్తుందండి. ఇంతే అండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. చూసారు కదండి, ఈ విధంగా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. అలాగే నా వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి.